ప్రస్తుతం యావత్తు క్రికెట్ ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ. తనదైన విధ్వంసకర బ్యాటింగ్తో ప్రత్యర్థి బౌలర్లకు చెమటలు పట్టిస్తున్నాడు. ఈ యువ చిచ్చరపిడుగు దూకుడుగా ఆడుతూ ఇప్పటికే అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా తన కెరియర్లో మరో మైలురాయిని అందుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ కుర్రాడిని భారత సీనియర్ జట్టులోకి అరంగేట్రం చేసేందుకు ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. పలువురు యువ ఆటగాళ్లతో పాటు ఐర్లాండ్ పర్యటనకు ఎంపిక చేసే అభ్యర్థుల జాబితాలో సూర్యవంశీకి కూడా చోటు దక్కినట్లు సమాచారం. అదే జరిగితే భారత్ తరఫున జట్టులోకి అరంగేట్రం చేసే అతి పిన్న వయస్కుడిగా వైభవ్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంటాడు. ఇప్పటివరకూ ఈ ఘనత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. వైభవ్ ఇప్పటికే ఐపీఎల్, దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించాడు. ప్రస్తుత ఐపీఎల్ 2026 సీజన్లో నిన్న హైదరాబాద్పై తప్ప మిగతా 4 మ్యాచుల్లోనూ దూకుడుగా ఆడేశాడు. మరోవైపు ఐపీఎల్ ముగిసిన కొన్ని రోజులకే టీమిండియా ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఇప్పటికే షెడ్యూల్ను బీసీసీఐ ప్రకటించింది. ఈ నేపథ్యంలో షార్ట్ లిస్ట్లో వైభవ్కు చోటు దక్కినట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఐర్లాండ్ పర్యటనకు వెళ్లే భారత జట్టులో వైభవ్కు చోటు ఖాయమే. సెలెక్టర్లు కూడా అతడి ఆటతీరుపై సంతృప్తిగా ఉన్నారు. ఎమర్జింగ్ ఆసియా కప్ 2026లో అతడి ఆటను అందరూ చూశారు అని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. ఐర్లాండ్ పర్యటనలో చక్కటి ప్రదర్శన చేస్తే జింబాబ్వేతో సిరీస్కు ఎంపిక చేసే అవకాశాలున్నాయి. ప్రస్తుతం 16 ఏళ్ల 205 రోజుల వయసులో అరంగేట్రం చేసిన టెండూల్కర్ భారత పురుషుల జట్టు తరఫున అంతర్జాతీయ మ్యాచ్లో ఆడిన అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు. మొత్తంగా అయితే ఈ రికార్డు షఫాలీ వర్మ పేరిట ఉంది. ఆమె 15 ఏళ్ల 7 నెలల 27 రోజుల వయసులో భారత మహిళల జట్టులోకి అరంగేట్రం చేసింది.